అందరికీ నమస్కారం. శ్రీ వరదరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు 3వ రోజు కార్యక్రమాలకి స్వాగతం. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు జరిగిన ధ్వజారోహణ మరియు శేషవాహనం యొక్క సేవలు, వాటికి సంబంధించిన వీడియోలు మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో యాడ్ చేసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. శ్రీవేంకటాచలాధీశం త్రయాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసిలి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7 రోజుల దీక్షలో ఈరోజు 2వ రోజు స్వామివారు సాయంకాలంన హనుమంత వాహనం మీద భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు స్వామివారు ఆ హనుమంత వాహనంలో స్వామి మనకి దర్శనం ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, హనుమంతుడు భక్తికి ప్రతీక. అట్లాగే మన స్వామివారు ఆయన ఎంతో అద్భుతమైనటువంటి ఆ ధనస్సును ధరించి హనుమంతుని మీద ఆయన ఈరోజు మన గ్రామంలోకి దర్శనం ఇవ్వడానికి వస్తున్నారు. అందులో రాముడి గురించి మనకి ఎవరైనా సరే మనం రాముని గురించి కీర్తించడం కానీ, రాముడిని తలుచుకున్నట్లయితే మనకి చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అంటే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం మనకి చూడడానికి చిన్నగా ఉన్న ఆ యొక్క శ్లోకం గురించి మీకు కొంచెం వివరంగా నాకు తెలిసినంతలో తెలియజేస్తాను. రామాయ అంటే దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయులు పిలిచేటటువంటి పిలుపు అన్నమాట. ఇది ఓ రామ అని పిలుస్తారన్నమాట. రామాయ అని దశరథుడు, కౌసల్య, కైకేయి, సుమిత్ర వీళ్ళందరూ కూడా పిలుస్తుంటారు. అట్లాగే రామభద్ర అని ఆ రామభద్రుడు అని ఎవరు పిలుస్తారంటే, ఆయన యొక్క సుమంత్రుడు అనే మంత్రి అయోధ్యలో ఉండేటువంటి సుమంత్రుడు అనేటువంటి మంత్రి మాత్రమే పిలుస్తారు ఓ రామభద్ర అని. ఓ రామచంద్ర అని ఎవరు పిలుస్తారు అంటే, అయోధ్యలో ఉండేటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆ శ్రీరామచంద్రుణ్ణి ఓ రామచంద్ర అని పిలుస్తుంటారు అన్నమాట. వేధసే అని వశిష్ఠాది మునులు, విశ్వామిత్రులు వీళ్ళందరూ కూడా స్వామిని ఈ విధంగా పిలుస్తుంటారు అన్నమాట. వేధసే అంటే అన్ని విషయాలు తెలిసినటువంటి వాడా. అట్లాగే రఘునాథ అని అక్కడ ఉండేటువంటి ఎవరు పిలుస్తుంటారంటే, రాముణ్ణి పిలిచి కొంచెం ఆయన్ని పెంచి పెద్ద చేసినటువంటి, ఆయనతో కొంచెం చనువుగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఓ రఘునాథ అని పిలుస్తుంటారు అనమాట. అట్లాగే ఓ నాథ అని ఎవరు పిలుస్తారంటే, సీతాదేవి పిలుస్తుంది. ఓ నాథ అంటే పతి అని పిలుస్తుంది అనమాట. ఓ నాథ అంటే సీతమ్మ పిలుస్తుంది. సీతాయా పతయే నమః సీతాదేవి యొక్క భర్త అయినటువంటి ఓ రామచంద్ర నీకు నమస్కారము అని దీని యొక్క శ్లోకం అర్థం. అంటే ఈ చిన్న శ్లోకంలోనే స్వామివారిని ఎందరూ ఏ పేరుతో ఏ విధంగా ఎలా స్వామితో నడుచుకున్నారో ఈ యొక్క శ్లోకంలో తెలుసుకోవచ్చు. అటువంటి మన రామచంద్రుడు, దశరథ రాముడు, కోసల రాముడు, సుమిత్ర రాముడు, అట్లాగే ఆ సుమంత్రుడికి ఇష్టమైనటువంటి ఆ రామభద్రుడు, మన అయోధ్యమనే మన ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ పిలిచేటువంటి ఆ రామచంద్రుడు, అట్లాగే విశిష్టాది మునులందరూ పిలిచేటువంటి ఓ వేదసే ఈరోజు ఈ యొక్క దర్శన భాగ్యం చేత మా జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలన్నీ తొలగి స్వామి యొక్క అనుగ్రహం చేత మా గ్రామం మొత్తం కూడా ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించవయ్యా. ఇటువంటి దోషాలనేవి లేకుండా మా యొక్క గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు రామచంద్ర అని ఈరోజు వరదరాజస్వామి వారు ఆనాటి మహావిష్ణు అవతారాలలో మత్స్యకూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రాఘవ, బలభద్ర, కృష్ణకల్కి అని మనకి 10 అవతారాలు ముఖ్యం. అందులో ఈ రామచంద్రుడి యొక్క అవతారం చాలా ముఖ్యప్రదమైనటువంటి అవతారం. ఈ రామచంద్రుడి యొక్క అనుగ్రహం చేత మా గ్రామం మొత్తం కూడా మరలా ఒకసారి అయోధ్య అనేది ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఈ యొక్క రామచంద్రుడి యొక్క దర్శన భాగ్యం చేత మా ఊరు కూడా అయోధ్య అవుతుందని చిన్న ఆశతో ఈరోజు స్వామివారు, ఈ వరదరాజస్వామి వారు
రామావతారంలో మనందరినీ మన జన్మ ధన్యం చేయడానికి మన ఇంటికి ఉత్సవం రూపంలో మన ఊరిలో మొత్తం కూడా ఆయన మహారాజు వలె ఈరోజు గ్రామం మొత్తం కూడా తిరుగుతూ ఈరోజు హనుమంత వాహనం మీద స్వామివారు ఈరోజు మన గ్రామానికి ఏం చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వరదరాజస్వామినే నమః. రేపు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైన గరుడ వాహన సేవ కార్యక్రమం జరగనుంది. రేపు సాయంత్రం గరుడ వాహన సేవ పూర్తి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.